స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఎందుకంటే మనం ఆత్మీయంగా బలపడాలన్నా, మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నా, ఉదయాన్నే మరి మన బాధను ఆయనకు తెలియచేయాలన్నా, ఆయన సన్నిధిని గడపడం, ఆయనతో మరి సన్నిహిత బంధం కలిగి మనం జీవించడం, ఆయనకు దగ్గరగా జీవించడం, అలాగే మరి ఆయన చెప్పిన మార్గాల్లో మనం నడవడం, ఆయన వాక్యాన్ని చదవడం ద్వారా మనకు క్షేమము, ఆశీర్వాదము అని తెలియచేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము 46వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా దినము మరి దేవుడు మనతో మాట్లాడి అన్నాడు. ఈ వాగ్దానాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, వాగ్దానాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనలో నివసిస్తున్నాడు గనక, మన హృదయంలో ఉన్నాడు గనక మనము చలనము లేని వ్యక్తులుగా ఉండకూడదు. ఎందుకంటే మనలో ఉన్న దేవునితో మనము స్నేహం చేయలేకపోతున్నాం. మనలో ఉన్న దేవుడితో మనము మరి కాసేపైన ప్రార్థనలో సమయం గడపలేకపోతున్నాం. ఆయనతో మనం మాట్లాడలేకపోతున్నాం, ఆయన మనతో మాట్లాడలేకపోతున్నాడు కనుక ఈ ఉదయాన్నే ఒకవేళ నీవు అరుణోదయమున మరి ఆయనతో మరి సహవాసం కలిగి నువ్వు జీవించగలిగితే, ఈ ఉదయాన్నే ప్రతి దినము మరి ఆయన వాగ్దానాన్ని నువ్వు చదువుకోగలిగితే, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ప్రతి దినము చదవగలిగితే, మరి నీకు ఏం చేస్తాడట? ఆయన సహాయము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. అరుణోదయమున దేవుడు దానికి మరి సహాయము చేయుచున్నాడని మరి వాగ్దానం చేస్తున్నాడు గనక, దేవుడు మనలో ఉన్న దేవునితో మనం మరి సహవాసం చేసేవారిగా ఉండాలి, ఆయన్ను స్తుతించే వారిగా ఉండాలి, ఆయన యొక్క శక్తిని పొందుకునే వారిగా మనం ఉండాలంటే మరి ప్రతి ఉదయాన్నే దేవుని సన్నిధిలో మీరు గడపండి. తద్వారా మీకు క్షేమము, సమాధానం. ఈ దినం ఒకవేళ మరి దేని విషయమే ఒకవేళ నువ్వు చింతిస్తున్నావో, భయపడుతున్నావో, మరి కృంగిపోతా ఉన్నావో, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం అంటే అరుణోదయం. ఎందుకంటే రాత్రి దుఃఖము కలిగినను, రాత్రి అంతయు ఉండిన ఉదయమున మరి సంతోషం కలుగును అన్నట్లుగా, ఒకవేళ మరి ఏ విషయాల్లోనూ రాత్రి అంతయు ఆలోచించి కృంగిపోయి బాధపడుతున్నావో, ఈ దినమున ఈ అరుణోదయమున దేవుడికి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీకు సహాయం చేస్తానని మరి ఆయన వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ మీ పరిస్థితులను బట్టి భయపడక ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీకు తోడై ఉన్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడని వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది ప్రజలు ప్రభా ఈ రోడ్డు మార్గం వెళ్తుండగా చదువుతున్నారు, యూట్యూబ్ పరిచయం ద్వారా, షేర్ చాట్ ద్వారా, నా తండ్రి ఫేస్బుక్ ద్వారా ఎంతమంది ప్రజలు చదువుతూ ఉన్నారు. నేను ప్రార్థనలు ఎక్కుపిస్తున్నా, వారందరి జీవితాలు వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే అనేక మంది సేవకులు ఉన్నారు తండ్రి. సేవకులను బట్టి, సంఘాలను బట్టి, విశ్వాసులను బట్టి అయా ప్రతి చోట నీ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నారు. వారు ఎక్కడ చేస్తున్న పరిచర్యలో, ప్రతి పరిచర్యలో మీరు తోడైండండి, సహాయం చేయండి ప్రార్థిస్తున్నాను తండ్రి. రోగులైన వారిని స్వస్థపరచండి, బలపరచండి. అలాగే ప్రభా యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, ఉద్యోగాలను బిడ్డకు ఉద్యోగాలను గ్రహించమని తండ్రి. ఉద్యోగాల్లో ప్రభా అభివృద్ధిని చూడలేని స్థితిలో ఎంతమంది అయితే ఉన్నారు వారందరినీ కూడా ప్రభా ఉద్యోగంలో ఆశీర్వదించమని, చేతి పనులు లేకపోయిన వారికి పనులు కల్పించండి. అలాగే ప్రభా నేను పారిశుద్ధ కార్మికులు మొదలుకొని ఉన్నతమైన ఉద్యోగస్తుల వరకు ప్రతి బిడ్డకి నీ కాపుదల ఉంచమని, క్షేమాన్ని ఉంచమని, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, మా రాజులను, నాయకులను, అధికారులను జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకొని ప్రతి బిడ్డకి
క్షేమాన్ని సమాధానాన్ని సంవత్సరం అంతే దయకిరీటను దయచేయమని, అలాగే ప్రభా నీ బిడ్డలు దినం చేయు ప్రయాణాల్లో ప్రయత్నాల్లో రాకపోకల్లో సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నా పెట్టడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిన బిడ్డరా, ప్రభువు నీతో మాట్లాడాడు కనుక ఈ వాగ్దానాన్ని మీ దేవుని చిత్తమైతే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడిని మీ కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్.